గవర్నమెంట్ హాస్పిటల్లో మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రస్తుతానికి ఇంకా అంత లేదు. ఉన్నా సరే ఇట్ ఈస్ ఓవర్ బర్డెన్. అంటే 100 మందికి మాత్రమే సర్జరీ చేయగలిగే పొజిషన్ లో ఉన్నప్పుడు 1000 మంది వస్తున్నారు అనుకోండి. దట్ ఈస్ వాట్ ద గవర్నమెంట్ ఈస్ ఫేసింగ్. సో కంపల్సరీ నువ్వు ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లాల్సిందే. ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు వాడు బిల్డింగ్ కి రెంట్ కట్టాలి, కరెంట్ బిల్లు కట్టుకోవాలి, ట్యాక్సులు కట్టుకోవాలి, మెషినరీ కట్టుకోవాలి, స్టాఫ్ మంచి స్టాఫ్ తెచ్చుకోవడం కట్టుకోవాలి. అన్నిటికీ ప్రైస్ ట్యాగ్ ఉంటుంది కదా. ఓకే, అండ్ నీకు చేసే సర్జరీకి దాంట్లో వాడాల్సిన సామాన్ ఉంటుంది. అన్ని వెళ్ళినప్పుడు అది కమ్స్ ఫర్ ఫ్రీ. అందుకనేసే కంపల్సరీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది పక్కా తీసుకోవాలన్నారు. ఎందుకంటే ఇయర్ ఆన్ ఇయర్ మెడిసిన్ ఖర్చు గానీ సర్జరీస్ ఖర్చు గానీ పెరుగుతూనే ఉంటుంది. అండ్ మనకు ప్రస్తుతం ఉన్న లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా 15 ఏళ్లకో 20 ఏళ్లకో నీకు చాలా పెద్ద జబ్బులుగానే బయటపడతాయి. అండ్ అప్పుడు గవర్నమెంట్ నన్ను కాపాడాలి, వాళ్ళు కాపాడాలి అంటే కుదరకపోవచ్చు.